వెల్కమ్ టు వింతలు విచిత్రాలు. ప్రపంచంలో జరిగిన కొన్ని వింతలు విచిత్రాల గురించి ఈ రోజు మనం చర్చించుకుందాం. ఒక విద్యార్థి తన ఉద్వేగభరిత గళంతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. అందరూ మర్చిపోతున్న వాటిని గుర్తు చేశాడు ఈ స్టూడెంట్ అంటూ అందరూ అభినందించారు. అతడు చెబుతున్నంతసేపు అంతా ఉత్కంఠంగా చూస్తుండిపోయారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తుంది. మరి ఇంతకీ ఆ విద్యార్థి దేనిపై ప్రసంగించాడంటే, పాఠశాల వార్షిక కార్యక్రమంలో ఓ నేపాలీ విద్యార్థి ఇచ్చిన ప్రసంగం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. అభిస్కర్ రౌత్ అనే విద్యార్థి పాఠశాల 24వ వార్షిక కార్యక్రమంలో ప్రసంగిస్తూ హిమాలయ దేశం నేపాల్లోని రాజకీయ ఆర్థిక సవాళ్లపై ఆందోళన వ్యక్తం చేస్తూ చక్కటి ఉపన్యాసం ఇచ్చాడు. ఆ ప్రసంగంలో అతడు, ఈరోజు నేను కొత్త నేపాల్ను నిర్మించాలనే ఆశయంతో ఉన్నాను. ఆశ ఆకాంక్షల జ్వాల నాలో భగభగ మంటుతుంది. కానీ ఈ కళ జారిపోతున్నందున నా హృదయంతో బాధతో బరువెక్కింది. మనలో అలుముకుంటున్న అజ్ఞానం అనే చీకటిని పారద్రొల్లి వెలుగుని నింపేందుకే ఇక్కడ నుంచున్నాను. స్మారక మార్పుతో చరిత్ర గమనాన్ని అమరత్వం చేసేందుకే తానిలా ఇక్కడ నుంచి మాట్లాడుతున్నా. మన గడ్డ అయిన నేపాల్ మాత దేశానికి పౌరులుగా న్యాయంగా ఇవ్వాల్సినది తిరిగి ఇస్తున్నారా? మనకు జన్మనిచ్చిన ఈ నేపాల్ దేశం మన తల్లి. మనల్ని పోషిస్తున్న ఈ దేశం రుణం తీర్చుకుంటున్నామా అనే ప్రశ్నను లేవనెత్తాడు. మనం ఆ మాతకు ఇవ్వాల్సింది కేవలం కృషి, సహకారం, నిజాయితీలే. కానీ మనం ఏం చేస్తున్నాం? నిరుద్యోగంతో అలమటిస్తున్నాం. రాజకీయ పార్టీల స్వార్థపూరిత ఆటల్లో చిక్కుకుంటున్నాం. అవినీతి మన భవిష్యత్తు వెలుగులను ఆర్పేసేలా వల అల్లింది అంటూ భావోద్వేగంగా మాట్లాడాడు అభిస్కర్ రౌత్. ఆ వీడియోని చూసిన నెటిజన్లు ఆ స్టూడెంట్ ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ప్రశంసించగా, మరికొందరు ఇది వార్షికోత్సవం, ఇవెందుకంటూ కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు. ఏది ఏమైనా ఓ స్టూడెంట్ దేశ పౌరుడుగా తన చుట్టూ ఉన్న పరిస్థితులు మనపై ఎలా ప్రభావితం చేసేస్తున్నాయో గమనించాల్సి ఉన్న బాధ్యత ఉందనే విషయం తన ప్రసంగంతో గుర్తు చేశాడు. కాగా హిందూ రాచరికం తిరిగి రావాలని సాధారణ నేపాల పౌరులు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఈ విద్యార్థి ప్రసంగం అందరినీ ఆలోచింపచేసేలా ఉండటం విశేషం. ప్రస్తుతం అక్కడ రాజకీయ అస్థిరత, అవినీతి, జీవన వ్యయ సంక్షోభం, నిరుద్యోగం, ఆర్థిక అభివృద్ధి లేకపోవడం వంటి సమస్యలు నెలకొన్నాయి. బినితా చెట్రి వయసు 8 ఏళ్లు. కానీ ఇవాళ దేశమంతా పేరు మారుమోగిపోతుంది. అందుకు కారణం బ్రిటన్స్ గాట్ టాలెంట్ షో. ప్రపంచవ్యాప్తంగా ఉండే రకరకాల టాలెంట్లను ఆహ్వానించి గుర్తింపునిచ్చే ఈ షోలో పాల్గొని ఎందరికో కల. అలాంటి షోలో బినితా తన డ్యాన్స్తో అందరినీ స్టన్ చేసింది. చురుకైన స్టెప్స్తో, చిరుత లాంటి మెరుపుతో బినితా చేసిన డ్యాన్స్ హావభావాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. బినితా స్వస్థలం ఈశాన్య రాష్ట్రమైన ఆసాం. షోలోకి అడుగుపెట్టిన వెంటనే బినితా తనను తాను పరిచయం చేసుకుంటూ, నేను భారతదేశం నుంచి వచ్చాను, బ్రిటన్స్ గాట్ టాలెంట్ నా కలల వేదిక అని చెప్పింది. ఇక్కడ గెలవడం తన లక్ష్యమని, తాను పింక్ ప్రిన్సెస్ హౌస్ కొనాలని అనుకుంటున్నానని చెప్పి అందరి మనసుల్ని కొల్లగొట్టింది. తన ముద్దు మాటలతో జడ్జిలను సమ్మోహనం పరిచింది. అనంతరం ఆ స్టేజ్ మీద చేసిన డ్యాన్స్ చూసి ప్రేక్షకులంతా తన్మయమైపోయారు, చప్పట్లు కొట్టారు. ఇంత చిన్న వయసులో శివంగిలా చేస్తున్న డ్యాన్స్ చూసి జడ్జిలు, ప్రేక్షకులందరూ లేచి మరీ తనకు అభినందనలు తెలిపారు. ఇక ఈ వీడియో వైరల్గా మారి తన గురించి దేశమంతా చెప్పుకునేలా చేసింది. నిరంతర సాధన, పట్టుదల, అనుకున్నది సాధించేదాకా ఆగిపోని దీక్షే తన విజయం రహస్యం అంటుంది బినితా. తన వయసులోని ఎంతో మంది చిన్నారులకు స్ఫూర్తిగా నిలుస్తుంది. ప్రశంసల వర్షం తన మెస్మరైజింగ్ డ్యాన్స్తో అందరినీ తన వైపు తిప్పుకున్న బినితా చెట్రి ప్రశంసల వర్షం కురుస్తుంది. అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వా శర్మతో పాటు పలువురు మంత్రులు బినితాను పొగడతలతో ముంచెత్తుతున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర కూడా ఆమెను అభినందిస్తూ ఎక్స్లో పోస్ట్ పెట్టారు. బినితా చెట్రి అనుకున్నది సాధించాలని వారంతా ఆకాంక్షించారు. ఎవరి బినితా చెట్రి? అస్సాంలోని బోకాజన్లోని అమరాజన్ ప్రాంతానికి చెందిన బినితా చెట్రి రాజస్థాన్లోని జైపూర్లో చదువుకుంది. బ్రిటన్స్ గాట్ టాలెంట్ షో కంటే ముందు ఆమె డాన్స్ ఐకాన్ 2 వైల్డ్ ఫైర్లోనూ పాల్గొంది.
2024 ఆగస్టులో ఆల్ స్టైల్ డ్యాన్స్ కాంపిటీషన్ సోలోలో బినీత మొదటి రన్నరప్గా నిలిచింది. ఆమెకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇన్స్టాగ్రామ్లో బినీతకు లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఆమె డ్యాన్స్ వీడియోలకు ఫుల్ క్రేజ్ ఉంది. ఆమెకు ఇన్నేళ్ల నరకం చాలు, ఇకనైనా డిసైడ్ చేయండి రైల్వే మంత్రిని కోరిన హైకోర్టు. 5 కోట్లు మంజూరు చేయాలని రైల్వే మంత్రి కోరిన బాంబే హైకోర్టు 8 ఏళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువతికి నష్టపరిహారం చెల్లింపు విషయంలో నిర్ణయాన్ని ప్రకటించాల్సిందిగా హైకోర్టు రైల్వే మంత్రిని కోరింది. బాధిత మహిళలకు 5 కోట్లు తుది సెటిల్మెంట్ క్లెయిమ్ను సానుభూతితో పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని బాంబే హైకోర్టు రైల్వే మంత్రిని కోరింది. ఇన్నేళ్లుగా బాధితురాలు నిధి, ఆమె కుటుంబం పడిన బాధను ఏ విధంగానూ భర్తీ చేయలేం. అందుకే మానవతా దృక్పథంలో ఆలోచించి ఇక దీనికి ముగింపు పలకడం సముచితమని కోర్టు పేర్కొంది. అసలేంటి కేసు వివరాలు తెలుసుకుందాం ఈ కథనంలో. 2017 మే 28న నిధి రాజేష్ జెట్మలాని, వయసు అప్పటికి 17, మ్యారేజ్ ప్లాజా హోటల్ ఎదురుగా ఉన్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ రోడ్డు దాటుతుండగా రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 12వ తరగతిలో అడ్మిషన్ కోసం కేసీ కాలేజ్కి వెళ్తుండగా పశ్చిమ రైల్వేకు చెందిన కారు ఆమెకు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నిధి మెదడు తీవ్రంగా దెబ్బతింది. దాదాపు కోమా లాంటి పరిస్థితుల్లో మంచానికే పరిమితమైపోయింది. ఈ కేసు ముంబైలోని మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్ ఫిబ్రవరి 2021లో ఆమెకు 69.92 లక్షల వడ్డీతో పాటు 1.5 కోట్ల కార్పస్ను మంజూరు చేసింది. వడ్డీని ఆమె భవిష్యత్తు, వైద్య, ఇతర ఖర్చులకు ఉపయోగించాలి అని తీర్పు చెప్పింది. అయితే దీనిపై రైల్వే శాఖ అప్పీల్కు వెళ్ళింది. ఈ అప్పీల్ పెండింగ్లో ఉన్న నేపథ్యంలో 2022లో పశ్చిమ రైల్వే కోర్టులో డిపాజిట్ చేసిన 1.15 కోట్లను ఉపసంహరించుకోవడానికి హైకోర్టు తండ్రికి అనుమతి ఇచ్చింది. తాజాగా 5 కోట్లు క్లెయిమ్ సెటిల్మెంట్ కింద బాధితురాలికి ఇవ్వాలని హైకోర్టు భావిస్తుంది. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న నిధి జెట్మలానికి 5 కోట్లు పరిహారం చెల్లించాలని బాంబే హైకోర్టు రైల్వే మంత్రిని కోరింది. ఆమె పరిస్థితి తీవ్రత దృష్ట్యా కోర్టు దీన్ని చాలా అరుదైన కేసుగా పేర్కొంది. తాజాగా 5 కోట్లు క్లెయిమ్ సెటిల్మెంట్ కింద బాధితురాలికి ఇవ్వాలని హైకోర్టు భావిస్తుంది. మార్చి 6న దీన్ని అరుదైన కేసుగా పేర్కొంటూ న్యాయమూర్తులకు గిరీష్ కుల్కర్ని, అద్వైత్ సేద్నా మాట్లాడుతూ ఈ ప్రభావం చాలా భయంకరమైనది. ఈ సంతోషంగా ఎన్నో ఆశలతో ఉన్న అమ్మాయి ఫోటోలు, ప్రస్తుత పరిస్థితి, స్థితి ఎవరికైనా చాలా దుఃఖాన్ని, బాధను కలిగిస్తాయి. ఇక తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు మానసిక స్థితి ఏమిటి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నిధి బాధ, తల్లిదండ్రుల కష్టాలను డబ్బు తీర్చలేదు. నిజానికి వారి ఆవేదనను పరిగణనలోకి తీసుకుంటే ఇది ఖచ్చితంగా సరిపోదు అని వ్యాఖ్యానించారు. అంతేకాదు నిధి పరిస్థితిని దివంగత అరుణ్ షాన్ పరిస్థితితో పోల్చారు. బాధితురాలు మాత్రమే కాకుండా ఆమె కుటుంబం మొత్తం అనుభవించిన బాధ ఊహించుకుంటేనే బాధగా ఉంది. ఈ విషయంలో ప్రతివాది సంబంధం అధికారులు, మంత్రిత్వ శాఖ, రైల్వే మంత్రి అత్యున్నత స్థాయిలో ఆలోచించి చర్యలు తీసుకోవాలని న్యాయమూర్తులు అభ్యర్థించారు. తదుపరి విచారణ మార్చి 20కి వాయిదా వేశారు. మరోవైపు నిధి తండ్రి గతంలో చెల్లించిన మొత్తాలను మినహాయించి 5 కోట్లకు సెటిల్మెంట్ చేసుకునేందుకు అంగీకారం తెలిపారు. హోలీ వేడుకల సమయంలో డ్యాన్స్ చేస్తావా లేక సస్పెండ్ చేయించమంటావా అంటూ ఒక పోలీస్ను ఆర్డర్ వేశాడు నేత. మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ బెదిరించడం వివాదం రేపుతుంది. మాజీ సీఎంలు లాలూ ప్రసాద్, రాబ్రీదేవిల పెద్ద కుమారుడు ఎమ్మెల్యే తేజ్ ప్రతాప్ యాదవ్ అధికార నివాసం వద్ద శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తండ్రి లాలు మాదిరిగానే హోలీ వేడుక సమయంలో పండుగ శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన మద్దతుదారుల చొక్కాలను తేజ్ ప్రతాప్ చించేశాడు. అనంతరం స్కూటర్పై పిల్లి మొగ్గలు చిన్నానకు హోలీ శుభాకాంక్షలు అని పరోక్షంగా సీఎం నితీష్ కుమార్ను ఉద్దేశించి తన నివాసం చుట్టుపక్కల వీధుల్లో కేకలు వేస్తూ తిరిగారు. ఇక అదేవిధంగా తాత్కాలికంగా ఏర్పాటు చేసిన వేదికపై సోఫాలో కూర్చొని, ఏ పోలీస్ దీపక్, ఇప్పుడు మేం ఒక పాట వేస్తాం, డాన్స్ చేయాలి, లేదంటే నువ్వు సస్పెండ్ అవుతావు,
ఏమనుకోకు, ఇది హోలీ పండుగ అని అక్కడే ఉన్న దీపక్ అనే కానిస్టేబుల్ను ఉద్దేశించి అంటున్న వీడియో వైరల్గా మారింది. దీంతో ఆ కానిస్టేబుల్ అక్కడి వారితో కలిసి కొద్దిసేపు డ్యాన్స్ చేశారు. దీనిపై బీజేపీ మండిపడింది. తండ్రి మాదిరిగానే కుమారుడు కూడా అప్పట్లో సీఎంగా లాలు చట్టాన్ని డ్యాన్స్ చేయించాడు, బీహార్ను జంగిల్ రాజాగా మార్చాడు. ఇప్పుడు కుమారుడు అధికారంలో లేకున్నా చట్టాన్ని, రక్షకులను డ్యాన్స్ చేయించేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇటువంటి వారికి అధికారం ఇవ్వరాదు అని పేర్కొంది. ప్రస్తుతం వెడ్డింగ్ సీజన్ జోరుగా నడుస్తుంది. ప్రాముఖ్యంగా ఈ సీజన్లో చాలా మంది సెలబ్రిటీలు వివాహ బంధంలోకి అడుగు పెడుతున్నారు. బ్యాచులర్స్ జీవితానికి బాయ్ బాయ్ చెప్పేస్తున్నారు. తాజాగా ప్రముఖ సింగర్ విపుల్ ధనాకర్ క్లబ్లో చేరారు. తన లేడీ లవ్తో 7 అడుగులు వేశాడు. దీనికి సంబంధించిన ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేశాడు. దీంతో ఫ్యాన్స్ ఈ జంటను అభినందనలతో ముంచెత్తుతున్నారు. ప్రస్తుత వీరి వెడ్డింగ్ కు సంబంధించిన ఫోటోలు నెట్టింట సందడిగా మారాయి. విలన్ గా పాపులర్ సింగర్ విపుల్ ధనాకర్ తాజాగా మార్చి 16న తన ప్రేయసి దివ్య దహియాతో వివాహం చేసుకున్నాడు. వ్యక్తిగత జీవితం గురించి చాలా గోప్యంగా ఉండే విలన్ ఇన్స్టాగ్రామ్ లో ఈ సంతోషకరమైన వార్తను అభిమానులతో పంచుకున్నాడు. దీంతో ఈ సడన్ సర్ప్రైజ్ కి ఫ్యాన్స్ సంతోషంతో ఉబ్బిపోతున్నారు. మా ఈ ప్రయాణం లోతు ఎంతో మాకు మాత్రమే తెలుసు. మా కష్టాలు, బాధలు, అనుభవించిన బాధ, ప్రేమ అన్నీ చివరకు ఇలా జీవితాంతం కలిసి పయనించబోతున్నాం. తన జీవితంలో ముఖ్యమైన రోజు గురించి వార్తను షేర్ చేశాడు. దీంతో కొన్ని అందమైన ఫోటోలను కూడా పంచుకున్నాడు. విలన్ దివ్య దహియా పెళ్లి దుస్తుల్లో అత్యద్భుతంగా కనిపిస్తున్నారు. తెల్లటి సిల్వర్ ఎంబ్రాయిడరీ షేర్వానీలో రాయల్ లుక్ తో అద్దరిపోయాడు. ముత్యాల హారం, ముత్యాలు, కుందన్ కల్కితో అలంకరించిన తెల్లటి పగుడితో గడ్డంతో విలన్ లుక్ మరింత ఎలివేట్ అయ్యింది. ఇక వధువు దివ్య పాస్టల్ పింక్ లెహంగాలో చాలా అందంగా కనిపించింది. ఎంబ్రాయిడరీ స్కర్ట్, సరిపోలే బ్లౌజ్ తో మహారాణిలా మెరిసిపోయింది. తలపై షీరా దుపట్టా క్లాసిక్ గా కనిపించింది. డైమండ్ నెక్లెస్, గాజులు, మ్యాచింగ్ చెవిపోగులు, మాంగ్ టీకాతో లుక్ ను మరింత అందాన్ని తెచ్చిపెట్టాయి. అద్భుతంగా ఉన్నారు, దిష్టి తగిలేనా జాగ్రత్త అంటూ నెటిజన్లు కొత్త జంటను అభినందించారు. గాయకుడిగా విలన్ న్యూఢిల్లీకి విపుల్ ధనాకర్ యూట్యూబ్లో తన మ్యూజిక్ వీడియోలకు బాగా ప్రాచుర్యం పొందాడు. 2018లో ఏక్ రాత్ చిడియా పాటలతో సంగీతం ప్రపంచాన్ని ఊరతలుగించాడు. అలాగే సావన్, జవానీ లాంటి పాటలతో పాటు కనికా కపూర్తో పాడిన తాజా పాట చురాకే మరింత ప్రజాదరణ పొందాడు. గాయకుడిగా, స్వరకర్తగా, రచయితగా తనను తాను నిరూపించుకున్నాడు. ఈ ప్రయాణంలో చాలా కష్టపడ్డాను. ప్రతిదీ అర్థం చేసుకోవాలి. దర్శకత్వం, స్క్రీన్ ప్లే రాయాలి, ఎడిటింగ్, కంపోజింగ్, సాహిత్యం ఎలా రాయాలి, వీటన్నింటిలోనూ పట్టు ఉండాలి. అప్పుడే రాణిస్తాం అంటున్నాడు విలన్.